హాయ్ గైస్, దిస్ ఈజ్ రవి బ్యాక్ టేక్ అండ్ మై ఛానల్ ఫైండ్ ద విల్. గైస్, ఈరోజు మనం ఒడిస్సాలోని కోరాపుట్ డిస్ట్రిక్ట్ అయితే వచ్చాము. ఎందు గురించి వచ్చాము ఏంటో మీకు ఇంకా అసలు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు కదా. ఇప్పుడు అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మనం సౌత్ ఇండియా ట్రిప్ అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము, అక్కడ మనం 10 days వరకు రెస్ట్ తీసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకొని నాకు ఇంకా ఇంట్లోనే ఇంకా బోర్ కొట్టింది. ఇంకా మనకు దసరాకి అరౌండ్ ఇంకో 15 days ఉంది కదా అని నేనైతే ఈ 15 daysలో ఒడిస్సా స్టేట్ ఉంది కదా, ఈ ఒడిస్సా కవర్ చేయడానికి అయితే నేను రెడీ అయిపోయాను. అందుకే ఇప్పుడు ఒడిస్సాలోని కోరాపుట్ డిస్ట్రిక్ట్ అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అక్కడైతే ఉన్నాను. ఇంకా దీని గురించి నేను ఒక ఫస్టే ఇన్ఫర్మేషన్ వీడియో చేయాలనుకున్నా, కానీ సమ్ రీజన్ వల్ల నేను చేయలేకపోయాను. అందు గురించే డైరెక్ట్ ఇక్కడికి వచ్చాకే ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ అనే చెప్పాను కదా, అక్కడికైతే ట్రైన్లో వచ్చాను. ట్రైన్లో వచ్చేటప్పుడు వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఈ కోరాపుట్ డిస్ట్రిక్ట్ అనేది కవర్ చేస్తూ ఇక్కడ నుంచి మనం భువనేశ్వరం వరకు కూడా కవర్ చేద్దాం. అక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమేమి కవర్ చేద్దాం అంటే, ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి. ఏమేమి కవర్ చేయాలో నాకు పెద్ద క్లారిటీ లేదు, కానీ చాలా ప్లేసులు ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడే ఇంకా ట్రైన్ ఇప్పుడే 9:30 దిగి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలోనే కాస్త టిఫిన్ అయితే చేసి ఇప్పుడు ప్రజెంట్ కాస్త ముందుకు వచ్చి ఈ వీడియో అనేది నేను షూట్ చేస్తున్నా. ఇప్పుడైతే ఇక్కడ నుంచి చెప్పాను కదా కోరాపుట్ అని, ఆ లోపలికి అయితే వెళ్దాం. సిటీ లోపలికి వెళ్ళి నేనైతే ఒకటైతే ప్లాన్ చేస్తున్నాను గైస్. ఏంటంటే నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నా అంటే, మనం ఈ ట్రిప్పు మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని లేదా లిఫ్ట్ అడుక్కుంటూ ఇది మన విస్ అనమాట, మనం ఎలాగైనా ఇది కవర్ చేసుకోవచ్చు. అందు గురించి నేను ఏమనుకున్నా అంటే, ఇక్కడ వ్యూస్ అన్నీ చూసేటప్పటికి నాకు మైండ్ పోయింది. అలా ఉన్నాయి ట్రైన్ నుంచి వచ్చేటప్పుడు వ్యూస్, ఇంకా లొకేషన్స్ కూడా అదిరిపోయాయి. నేను అవి చూడడానికైతే ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే నేను సరిగ్గా చూడలేను. అందు గురించి నేనేం ఆలోచిస్తున్నా అంటే, అయితే బైక్ రెంటల్ తీసుకుంటా, లేదా మనం ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ అయితే తీసుకొని ఇంకా దాంతో మనం కవర్ చేద్దాం, ఇక్కడ సైక్లింగ్ చేసుకుంటూ పోదాం అనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటనుకున్నా అంటే, మనం ఎలానో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్దాం కదా, ఇంకా మనకి మన టెంట్ ఎందుకు తీసుకొని వెళ్దాంలే, వెయిట్ ఎక్కువ తీసుకోవద్దు అనుకున్నా. కానీ ఎందుకో నాకు అనిపించింది టెంట్ తీసుకుని వెళ్దాం, ఇంకా మనకు సరిగ్గా ఏం తెలియదు కదా అని నేనైతే టెంట్ కూడా తీసుకొని వచ్చా. మనకి దానివల్ల కొంచెం సేఫ్ అయింది. ఇప్పుడు మనం టెంట్ తెచ్చిన వల్ల ఏంటంటే, ఇప్పుడు మనం కానీ ఒకవేళ సైకిల్ కానీ ఇక్కడ రెంటల్కి తీసుకున్నాం అనుకోండి, రెంటల్కి కాకుండా డైరెక్ట్ కొనేద్దాం సెకండ్ హ్యాండ్లో. మినిమం 1000లో ఉంటే కొనేద్దాం. దానికి ఎక్కువైందంటే కొంచెం ఆలోచిద్దాం ఏం చేయాలో. 1000 లో అయితే కొంచెం బడ్జెట్లో చూసి కొనేద్దాం. కొని ఇంకా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టెంట్ వేసుకొని ఉంటాం, ఉండి అక్కడే తింటాం. మనకి మెయిన్ కుకింగ్ సెటప్ లేదు కదా, కొంచెం పర్లేదు. మనం ఎక్కడైతే ఉంటామో దానికి 1 hour ముందే మనకి ఎక్కడైనా కొన్ని ప్లేసుల్లోని ఏవైనా నైట్ తినడానికి మనం తీసుకొని వెళ్ళి అక్కడ టెంట్ వేద్దాం. ఫస్ట్ ఇప్పుడైతే మనం కోరాపుట్ చెప్పాను కదా, సిటీ ఉంది లోపలికి. ఇక్కడ నుంచి అరౌండ్ 1 kilometer ఉంది. అక్కడికి వెళ్ళడానికి మన ఆటో వాళ్ళు అయితే 50 rupees అడుగుతున్నారు. అందు గురించి నేను ఏం తీసుకోలేదు. బ్రో సైడ్ బ్రో. ఇంకా ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి అక్కడ కాస్త తిరిగి చూద్దాం, బైక్ రెంటల్ తీసుకుందామా లేదా సైకిలే తీసుకుందామా. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ కొన్ని ప్లేసులు ఉన్నాయి, ఆ ప్లేస్లు అయితే కవర్ చేయడానికి ఇప్పుడైతే బయలుదేరిపోదాం. ఇంకా స్టార్ట్ అయిపోదామా. ఇంకా ఇదే మన బ్యాగ్. మీకు చెప్పాను కదా, అక్కడ మనం మహేంద్రగిరి వ్లాగ్ చూస్తుంటే మీకు చెప్పాను కదా, మనం ప్రైవేట్ ఫ్లాగ్స్ అయితే కొన్నామని. అవే మనం ఇప్పుడు మన బ్యాగ్ అయితే టచ్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇవి ఉంటే మనకి మ్యాక్సిమం ఎవరైనా లిఫ్ట్ కూడా ఇస్తారండి త్వరగా. ఇంకా మనకి ట్రావెలర్ ఫీల్ కూడా వస్తుంది ఇంకా అది పెట్టుకోవడం వల్ల. ఇంకా ఎక్కడి నుంచి ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం, వెళ్ళి ఏం చేయాలో ఒకసారి ప్రిపేర్ అవుదాం. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం అండి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఒడియా ఏంటంటే, మనం అటు సైడ్ ఒడియా వేరేలా ఉంది, ఇంకా ఇటు సైడ్ వీళ్ళు మాట్లాడే ఒడియా వేరేలా ఉంది. కొంచెం అర్థమవుతుంది అనుకోండి, కానీ మరి అంత పర్ఫెక్ట్ ఏం కాదు. మనం చెప్పింది వాళ్ళకి సరిగ్గా అర్థం అవుతుందో లేదా అర్థం కావట్లేదు. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. నీ అవ్వ ఇంతక్కడి నుంచి తిరుగుతున్నానా, ఇక్కడ సైకిల్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఒకటి లోపల చెప్పాడు. అందు గురించి నేను ఇంకా ఈ లోపలికి వచ్చేసాక ఇంకోటి అడిగితే ఇటు సైడ్ ఏమి ఉండవు, బైక్ రెంటల్ అని అడిగితే బైక్ రెంటల్ కూడా ఇటు సైడ్ ఏమి ఉండవు, మీరు హైవే సైడే వెళ్ళారనుకో అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, ఆ పక్కన బోల్డ్ సైకిల్ అమ్ముతూ ఉంటారు, సెకండ్ హ్యాండ్లు కూడా దొరుకుతాయి అని చెప్పాడు. అందు గురించి ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నాను.
మనకి ఏదైనా సైకిల్ దొరికితే ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఏంటో కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ డే కదా ట్రిప్, ఫస్ట్ డే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఏం చేయలేట అర్థం అవ్వదు సరిగ్గా. అందు గురించి నాకు ఇప్పుడు ఏమో అర్థం కాక మొత్తం గల్లీలు మొత్తం తిరుగుతూ ఉన్నా. ఫస్ట్ మనకి ఇప్పుడు సైకిల్ అయినా బైక్ అయినా ఏదైనా ఒక రెంటల్ తీసుకుందాం, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దాం. ఫస్ట్ బస్ స్టాండ్ అంట, అక్కడికి వెళ్ళి చూద్దాం. గైస్ ఇప్పుడే బ్యాక్ సైడ్ మీరు బాగా అక్కడ చూసుకుంటా లాస్ట్లోన ఒక షాప్ ఉంది, సైకిల్ షాపు. అక్కడ అడిగితే వాడు ఏమంటాడంటే 3000 అంట. 3000 ఇంకా కొత్త సైకిల్ ఎంత అవుతుంది అంటే 5000 అంట. అయితే కొత్త సైకిల్ తీసుకోవడం ఇంకా బెటర్ కదా బ్రో అంటే, కొత్తదే తీసుకో బ్రో అయితే అంటున్నాడు. అయితే సెకండ్ హ్యాండ్ సైకిల్ అది మొత్తం బాగాలేదు, పర్లేదు, కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. అదే 3000 అంటే ఇంకా కొత్తది 5000 అంటే ఇంకా కొత్తదే తీసుకోవడం బెటర్ కదా. ఇంకా బైక్ రెంటల్కి ట్రై చేస్తే బైక్ రెంటల్ ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది ఆపేసారంట. ఎందుకంటే ఎక్కువ చెకింగ్స్, ఇంకా దసరా కదా, ఫ్రంట్లో దసరా ఉంది చెకింగ్స్ అని చాలామంది ఇంకా ఆపేస్తున్నారు, ఇంకా ఇవ్వట్లేదంట. ఇంకా సైకిల్ ఇంకో షాప్ చూపించాడు ఫ్రంట్లో, ఇక్కడ ఉంటుంది, వెళ్ళి ట్రై చేయండి. అక్కడ చేస్తే తెలుగు ఇచ్చాపురం, అక్కడ ట్రై చేయు, దొరికితే దొరకవచ్చు అని చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వచ్చాం. ఇదే ఇక్కడ ఒకసారి అడుగుదాం ఏమంటారు. గైస్ ఎంత ట్రై చేసినా మనకి బైక్ దొరకలేదు, ఇంకా ఇక్కడ మనకి సైకిల్ దొరకలేదు. అందుకే నేను ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ సిములిగూడ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం దేవమల్లి అనే పీక్ ఉంది కదా చెప్పాను, ఒడిశా ఈస్ట్ పీక్ ఆఫ్ ఒడిశా అనేసి, అక్కడికైతే ఇప్పుడు బయలుదేరిపోదాం. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి సిములిగూడ అనే ఒక ప్లేస్కి వెళ్ళాలంట. నేను ఇప్పుడు ప్రజెంట్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ నుంచి సిములిగూడ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ట్రై చేద్దాం. సైకిల్ అయినా బస్ అయినా, ఒకవేళ అదే సైకిల్ అయినా బైక్ అయినా ఏది దొరికితే ఇంకా అక్కడ నుంచి ట్రై ఎలా చూద్దాం. ఫస్ట్ ఇప్పుడైతే ఆ సిములిగూడ అనే ప్లేస్ దాకా బస్సులో వెళ్దాం. గైస్ ఇప్పుడైతే మనం సిములిగూడ వెళ్ళడానికైతే ఈ బస్సులో అయితే కూర్చున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి సిములిగూడ అయితే వెళ్దాం. అక్కడ బైక్ రెంటల్ కానీ సైకిల్ కానీ ట్రై చేద్దాం, దొరికితే దొరికింది, లేదంటే ఇంకా ఏం చేయాలి అక్కడ నుంచి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం సిములిగూడ అనే ప్లేస్కి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా ఇక్కడ చాలా ట్రై చేస్తే వాడు 3000 అంటున్నాడు సైకిల్. ఇంకా మనం అంత బడ్జెట్ పెట్టుకోలేంగా, కొత్త సైకిలే 5000, వాడు సెకండ్ హ్యాండ్ సైకిల్ 3000 అంటున్నాడు. ఇంకా మనం అది కొనలేక ఇంక ఇక్కడ బైక్ రెంటల్ కూడా కాస్త మన దగ్గర లైసెన్స్ లేదు, ఇస్తారో లేదో తెలియదు. ఇదంతా బుర్రపోడు బ్రో. చక్కగా బైక్ ఉంటే ఏ టెన్షన్ లేకుండా చక్కగా పోవచ్చు. అదే కానీ బైక్ లేదంటే ఏదో ఇంటికి ఆడికి అడుక్కుంటా, ఈ బస్సు ఎక్కుకుంటా, ఆటో ఎక్కుకుంటా తలనొప్పి వస్తుంది. ఇంకా ప్రస్తుతం సిములిగూడ అనే ప్లేస్కి వెళ్దాం. అక్కడ నుంచి ఏం చేయాలో ఏంటో చూద్దాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు గైస్ ఇప్పుడే మనమైతే చెప్పాను కదా సిములిగూడ అట, అక్కడికైతే వచ్చాను. అక్కడ వచ్చి ఇక్కడ ఆంధ్ర మెస్ ఏదో ఉంటే బ్యాక్ సైడ్ అక్కడ కాస్త భోజనం చేసి, ఇంకా మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నా, దేవమల్లి ఆ పైకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. కనుక్కుంటే వాడు అంటాడు బస్సులో కింద వరకు వెళ్ళొచ్చు అంటాడు, ఇంకోడు బస్సులు కూడా ఎలా నడుచుకుని వెళ్ళాలంటాడు. ఏంటో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే టూరిస్ట్ బండ్లు ఉంటాయి కదా, మ్యాక్సిమం వెళ్తూ ఉంటాయి. నువ్వు ఎవరికైనా లిఫ్ట్ అడుక్కొని, లేదా ఎవరికైనా లిఫ్ట్ అడుగు, ఆపితే నీ మంచిదే, లేదంటే ఇంకా నడుచుకుని వెళ్ళాలి. కొంచెం ఇప్పటి నుంచో ఫాస్ట్గా వెళ్ళిపోయానుకో మంచిదని చెప్పారు. అందుకే నేను ఇంకెక్కడ స్టార్ట్ అయిపోయాను. ప్రజెంట్ ఎక్కడి నుంచి దేవమల్లి 32 కిలోమీటర్లు ఎంతో ఉంది. అందు గురించి నేను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. మనకి ఇక్కడ నుంచి మనం ఆ కింద వరకు కూడా కొంత ఊర్లు ఉన్నాయి, అక్కడ వరకు చూద్దాం. మ్యాక్సిమం వెహికల్ తిరిగే ఛాన్స్ ఉంది, మనం లిఫ్ట్ అడగడానికి ట్రై చేద్దాం, లేదంటే మనం ఇంకేదైనా ఆలోచించాలి. వన్స్ మనం పైకి చేరిపోయాక ఇంకా నేను అడిగాను కొంతమందికి, అడిగితే నీకు టెంట్ ఉంటే ఇంకా పైన మనకి ఫ్రీ అంట, టెంట్ వేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. లేదు మనం వాల్ టెంట్లో ఉంటే మాత్రం మనీ అవుతుంది అంట. అందు గురించి నేను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి. ఇంకా అక్కడే
మన పవర్ బ్యాంక్ కూడా, ఇంకా మన మొబైల్ కూడా ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందో, 32 కిలోమీటర్లు ఉంది. మనం ఇప్పుడు ఎవరికైనా లిఫ్ట్ అడగడానికి ట్రై చేద్దాం. లిఫ్ట్ ఇస్తే పర్లేదు, లేదా ఇలా నడుచుకుంటూ పోవాలి. కానీ చూద్దాం ఎలా వెళ్తాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. చూద్దాం ఎలా వెళ్తాం ఏంటో. గైస్ ఇప్పుడు మనకి అక్కడ నుంచి ఓ 2 కిలోమీటర్లు అవుద్ది. ఒక బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చాడా ఇక్కడ వరకు. లిఫ్ట్ ఇచ్చి ఇంకా చెప్పిండు అనమాట, ఇక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్ ఉంటుంది, అంత రిస్క్ ఏమి ఉండదు, అంత బాగానే ఉంటుంది, ఇంకేం పర్వాలేదు, లేదంటే నా నెంబర్ తీసుకో, ఇంకా నీకు నైట్ ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, నేను డైరెక్ట్ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తా అనేసి నెంబర్ కూడా ఇచ్చి చెప్పాడు. కొంచెం వర్క్ ఉంది, అందు గురించే నేను అటు వెళ్ళిపోతున్నా. లేకపోతే నీకు డైరెక్ట్ దేవమల్లిలోని డ్రాప్ చేసి నీకు ఇంకా నేనైతే వచ్చేసేటోడిని. నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను రావట్లేదు. నువ్వు నా నెంబర్ తీసుకో, నెంబర్ తీసుకొని నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి, నేను డైరెక్ట్ అక్కడికి వస్తా అని చెప్పిండు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే నైట్ ఫోన్ చేద్దాం. ఇప్పుడు మనోడు ఏం చెప్పాడంటే, ఇక్కడ మ్యాక్సిమం ఇటు నుంచి వెహికల్స్ ఉండేవాళ్ళు ఇటు నుంచే పోతారంట. ఇంకా కొందరు షార్ట్ కట్స్ ఉంటే వాళ్ళది, ఇప్పుడు అటు చూసారు కదా, అటు నుంచి రైట్ సైడ్ తీసుకుంటే వాళ్ళ ఊరు అనమాట. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అంట వాళ్ళది. అటు నుంచి వెళ్ళడానికి షార్ట్ కట్ అంట, కానీ అటు నుంచి చాలా తక్కువ మంది వెళ్తారు. ఇటు నుంచి ఇంకా వెహికల్స్ అనేవి, పెద్ద వెహికల్స్ అనేవి, లాంగ్ వెహికల్స్ అనేవి ఎక్కువ ఇటు సైడ్ నుంచే పోతాయి. కాబట్టి ఇక్కడే నువ్వు వెయిట్ చేసి ఒకసారి అడుగు అనేసి అన్నాడు. అందు గురించి నేను ఇక్కడ వెయిట్ చేసి చూస్తానా, ఎవరైనా వస్తే ఇంకా ఇక్కడ నుంచి అడిగి పోదాం. మనోడు ఇక మనకి కొంచెం ఎక్కడ వరకు వెళ్ళాలి ఏంటి కొంచెం ప్లాన్ చెప్పాడు. ఫస్ట్ ఇప్పుడు మనం కుందిలి వరకు అంటే వెళ్ళాలి. అక్కడ నుంచి థ్యాంక్స్ మేనా, థ్యాంక్స్ మేనా. కుందిలి జీవనా, కుందిలి. ఓకే ఓకే బాయా. ఇప్పుడైతే మనం ఇంకో ఆటో ఎక్కాం. ఎక్కడి నుంచి కుందిలి అనే ప్లేస్కి వెళ్ళాలంట. అక్కడ నుంచి మనం దేవమల్లి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మన బ్రో చాలా హెల్ప్ చేశాడు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని కొంచెం ప్లానింగ్ అయితే ఇచ్చాడు. దానివల్ల మనకి కొంచెం సింపుల్గా ఏదైనా తేలిపోయింది. చూద్దాం ఇప్పుడు కుందిలికి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఎలా టాస్క్ ఉంటుంది ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం, ఫస్ట్ కుందిలికి వెళ్ళి ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తాను. గైస్ ఇప్పుడైతే మనం దేవమల్లి దగ్గరికి అయితే వస్తాం. ఇటు నుంచి దేవమల్లి ఇటు నుంచి ఇంకా 20 కిలోమీటర్లు. ఇంకా ఏంటంటే అండి, మనకి ఇక్కడికి ఈ దేవమల్లికి ఎక్కడికి కూడా వైజాగ్ నుంచి బస్సులు అనేవి మనకు వస్తున్నాయండి. ఆంధ్ర నుంచి కూడా బస్సులు, ఇక్కడికి డైరెక్ట్ బస్సులు అయితే ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అది మనకి ఇక్కడ నుంచి ఆటో అతనికి అడిగితే, ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఆంధ్ర బస్సులు ఆర్టీసీలు ఉన్నాయి, నువ్వు వెళ్ళొచ్చు ఏం పర్లేదు అనేసి అన్నాడు. ఇంకా ఇటు నుంచి మనం దేవమల్లి వెళ్ళడానికి 23 కిలోమీటర్లు ఉంది, 23, 22 ఉంది. ఇంకా ఇక్కడ ఒడిశా ఆర్టీసీలు ఉంటాయి కదా, అవి అక్కడ ఏదో కొట్టి అదేదో ఒక ఊరు ఉంది, అక్కడ వరకు వెళ్తాయంట. 10 రూపీస్ టికెట్ తీసుకుంటాడు. అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి దేవమల్లి ఇంకో 7 కిలోమీటర్లు ఉంటుంది అంతేని. ఇక్కడ వెయిట్ చేయమన్నారు, అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వెయిట్ చేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా ఆంధ్ర బస్సులు ఇక్కడికి వస్తున్నాయంటే సాహసమానాలి. ఇంకా ఇక్కడ కొత్త హైవే వేశారండి, కొత్త హైవే మీకు చూపించలేదు అనుకుంటా. ఆ హైవే ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ వైజాగ్ అనమాట. ఆ హైవే ఇంకా ఓపెన్ కాలేదు. ఆ హైవే ఓపెన్ అయితే మనకి 200 కిలోమీటర్స్ పడుద్దంట ఇక్కడ నుంచి వైజాగ్. ఆ హైవే ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి 400 కిలోమీటర్స్ పడుద్దంట ఈ లోకల్ నుంచి వెళ్ళడానికి. చూద్దాం, ఫస్ట్ ఈ బస్సు వస్తే ఇక్కడ నుంచి బయలుదేరదాం. లిఫ్ట్ అడగడానికి ట్రై చేస్తాను, ఇంకా బస్సు వచ్చేటప్పటికి లేట్ అయ్యేలా ఉంది. అతను ఏమన్నాడంటే బస్సు వచ్చేటప్పటికి టైం పడుతుంది, 4 అయ్యేలా ఉంది, ఇప్పుడు 1 అయింది. ఇంకా బస్సు వచ్చేటప్పటికి 4 అంటే చాలా టైం అయిపోతుంది. అందుకే ఇంకా మనం కాస్త నడుచుకొని ఫ్రంట్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెళ్ళి ఇంకా ఎవరికైనా లిఫ్ట్ అడిగి, ఇటు సైడ్ కొంచెం వెహికల్స్ కూడా తిరిగేటట్టే ఉన్నాయి. ఈరోజు నేను ఏమనుకుంటా అంటే మ్యాక్సిమం పైకి వెళ్ళి అక్కడ క్యాంప్ వేసేస్తాను.
ఈరోజు నైట్ కూడా వేసి పొద్దున్న కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి ఇంకా రేపు అక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి కూడా మనకి అరకు వ్యాలీ అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉందండి. మనం కావాలంటే ఇక్కడ నుంచి అరకు కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి మన అది మారేడుమల్లి లోయలు ఇవన్నీ కూడా మనకి పక్కనే అనమాట. మరీ అంత దూరం కూడా లేవు, మరీ పక్కనే ఉన్నాయి. అందుగురించే ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కదా, చాలా దగ్గర అండి. అందుగురించే మనకి ఆంధ్ర బస్సులు కూడా వస్తున్నాయి. ఇక్కడ మనం కావాలంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కి మనం వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఆంధ్ర ఎక్స్ప్లోర్ చేయట్లేదు కాబట్టి మనం వైజాగ్ వెళ్ళట్లేదు. లేదంటే నేను యాక్చువల్ అనుకున్నా, అది తెలియగానే అరకు వెళ్ళిపోదామా అనుకున్నాను నేను. ఈ అరకు లిఫ్ట్ అడిగింది ఇచ్చారు, ఎవరలేదు, పర్వాలేదు లేండి, మనం పోదాం అలా మెల్లిగా. వైజాగ్ నుంచి ఎవరైనా రావాలంటే మాత్రం కొంచెం పర్లేదు, దగ్గర ఉన్నట్టు ఉంటుంది అని లిఫ్ట్ ఇస్తారు. వైజాగ్ నుంచి ఎవరైనా రావాలంటే మాత్రం పర్లేదు, రావచ్చు, దగ్గరనే. ఇంకా మనం ఇప్పుడైతే కాస్త నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళి చూద్దాం ఎక్కడి నుంచి ఎలాంటి టాస్క్ ఉంటుందో ఏంటో. కొంచెం వెళ్తాడు ఇప్పుడు వస్తుంది దించేస్తాడు అక్కడ. సరే అక్కడికి వచ్చిందా మేడం? సరే. ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బ్రో? అదే బ్రో కనిపిస్తుంది కదా, అదేనా? ఆ పైకి వెళ్ళొచ్చా? థ్యాంక్స్ బ్రో. అంటే మీ ఊరు ఎక్కడేనా? ఇదే మీ ఊరా? చాలా థ్యాంక్స్ బ్రో. వస్తాడు ఇప్పుడు, ఆ ముందు దించేస్తాడు. సరే పర్లేదు, వెళ్ళిపో. థ్యాంక్సా. ఓకే ఓకే బ్రో, సరే బాయ్. మనోళ్ళు ఎక్కడి వరకు అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఇంకా అతనికి ఏదో పని ఉందంటే వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి మనకి దగ్గరే, ఎక్కడి నుంచి కనబడుతుంది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ కొండ పైకే మనం ఇప్పుడు వెళ్ళేది. ఇంకా చూద్దాం ఎక్కడి నుంచి మనకి ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఇక్కడ నుంచి బయలుదేరదాం. అడగదాం లిఫ్ట్ ఎవరు ఇస్తారో లేదో. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా మొత్తం అన్ని ఆంధ్ర ఇంకా ఒడిస్సాలో బోర్డర్లు ఉన్న ఊర్లు కదా. మ్యాక్సిమం అందరూ ఇక్కడ తెలుగే చదువుతారంట. మనోడు చెప్పాను కదా, అతను కూడా విజయనగరంలోనే మొత్తం కాలేజ్ వరకు అన్నీ అక్కడే చేశారు. ఇంకా డిగ్రీ కూడా అక్కడే చేస్తారంట విజయనగరంలో. ఇంకా అందరికీ మ్యాక్సిమం తెలుగు వచ్చు. మనలాగే మనం ఎలాగో ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో ఉంటాం. ఇంకా మన చదువు అంతా కూడా ఆంధ్రాలో చేస్తాం. ఎలాగో వీళ్ళు కూడా ఇక్కడ మ్యాక్సిమం అంతా ఆంధ్రాలో నుంచి చేస్తారంట. ఇక్కడ వీళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఊర్లు కూడా ఈ బ్యాక్ సైడ్ ఏ ఊరు అంటే కాసుగూడ అనే ఊర్లో కూడా అంట మ్యాక్సిమం తెలుగులో ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఇంకా అటు సైడ్ వెళ్ళేసరికి కొంచెం ఫ్రంట్కి ఎవరు ఉంటారంట. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడక్కడ ఉంటారు. అలాగే ఆంధ్ర ఇంకా ఈ ఒడిస్సా బార్డర్లో ఉండే ఊర్లకి మ్యాక్సిమం తెలుగు ఒడియా రెండు వచ్చే ఉంటుందండి. ఇంకా మనకి లిఫ్ట్ ఎవరు ఇస్తారో చూసి ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. ఇంకెంత దూరం ఉంటుంది తాత? ఇంకెంత దూరము? ఎంత దూరం లేదు, అయితే మా ఊరికి వెళ్తే ఇక తక్కువ దూరం మేము. నాకు ఇది జైమలే బస్. ఇదా పైకి వెళ్తుంది ఇది? టూరిస్ట్ జైపూర్ వెళ్తుందండి. జైపూరా? జైపూర్ బట్టి మన సందాడి పప్పడాడి ఉమ్మర్కోట్ వెళ్తాం. సరే సరే. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నా, ఇక్కడ నుంచి ఇటు పోతే దేవమలి 4 కిలోమీటర్లు, ఇంకా ఇటు పోతే ఆంధ్ర అండి. ఇంకా మనము ఇటు వచ్చాం కదా, ఇటు సైడ్ నుంచి బ్యాక్ పోతే ట్రావెలింగ్ ఇచ్చాపురం తెలుసండి. ఇచ్చాపురం బై వాక్ బై లిఫ్ట్ అలా వెళ్ళిపోవడం. యాక్చువల్లీ ఇంకా అటుపోతే బ్యాక్ సైడ్ ఆంధ్ర, ఇంకా ఇటుపోతే ఇదంతా ఒడిస్సా అనమాట. ఇంకా మనకి అన్న వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ వరకు మ్యాక్సిమం నీకు దొరికిపోద్ది,
ఇక్కడి నుంచి వెళ్ళడమే కొంచెం కష్టం, చూసుకొని వెళ్ళు అని చెప్పారు. చూద్దాం మనకి ఇక్కడ నుంచి ఎవరు లిఫ్ట్ ఇస్తారో లేదో, ఎవరైనా వస్తే బాగుండు. చూద్దాం అలా నడుచుకుంటూ పోయి ఎవరు లిఫ్ట్ ఇస్తారో లేదో, ఇక్కడ నుంచి టాస్క్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మొత్తం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, ఏదో వర్క్ చేస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం ఏ వెహికల్స్ రావట్లేదు కాబట్టి ఇంకా నడుచుకొని వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. 4 కిలోమీటర్లు నడవలేనా, 4 లేదా 5 ఉంటుంది, నడవలేనంటారా? నడిచేస్తాను. అంత వెయిట్ వేసుకుని ఆ రోజు హైదరాబాద్లో నడుస్తా 5 కిలోమీటర్స్, 5కి 6 కిలోమీటర్ నడిచా. ఇది జస్ట్ 5 ఉంటుంది, 5 నడవలేనా? నడిచేస్తా బ్రో, ఐ క్యాన్ డూ ఇట్, లెట్స్ గో. సరదా తీరిపోతుంది గాయస్, సరదా తీరిపోతుంది. ఇంకేం కిలోమీటర్ ఉందో, ఇంకా అరౌండ్ 3 ఉంటుంది. మనం ఇప్పటివరకు 1 కిలోమీటర్ నడిచామన్నమాట. ఇంకో 3 కిలోమీటర్స్ నడవాలి. పదండి పైకి వెళ్ళాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. గైస్ ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఛాలెంజ్ ఏంటంటే, మీరు అక్కడ చూసుకున్న ఒక రాయి ఉంది కదా, అక్కడ ఆ రాయికి ఈ రాయితో ఇప్పుడు కొట్టేశాను అనుకో, నాకు ఇప్పుడు ఎవరు వస్తారో ఫస్ట్ అతను లిఫ్ట్ ఇస్తాడు పై వరకు. కొట్టలేదనుకో ఎవడనమాట, మనం నడుచుకుంటూనే పోవాలి. పదండి కొడతానో లేదో చూద్దాం. పదండి, మనకి ఎవడో లిఫ్ట్ ఇవ్వడనమాట, మనం నడుచుకుంటూనే పోవాలి. పదండి. గైస్ ఆఫ్టర్ ఆల్ వీ ఫైనలీ మేడ్ ఇట్. ఇప్పుడైతే పైకి వస్తాం. మనం ఆ రాయి కొడితే మనకి లిఫ్ట్ ఇస్తారు, ఇంకా కొట్టకపోతే లిఫ్ట్ తీరు అనుకున్నాం కదా, మనం కొట్టలేదు. అయినా కూడా తర్వాత ఎవరైతే ఫస్ట్ వచ్చారో లిఫ్ట్ వెహికల్ వచ్చిందో అతనే మనకి లిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడైతే మనం పైకి వస్తాము. ఇంకా మీరు క్యాంప్ ఎక్కడైనా వేసుకోవచ్చు పర్లేదు అనేసి అన్నారు. ఇంకా మనకి డబ్బులేటి పే చేయని అవసరం ఉండదు అనుకుంటున్నా. చేయడం ఉండకపోతే ఇంకా హ్యాపీయే, లేదంటే చూడాలి. పైనుంచి ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్లు ఉందంట. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ వ్యూ పాయింట్ అంట, అక్కడ వరకు వెళ్దామా లేదంటే వెళ్దాం. 3 కిలోమీటర్లేగా, ఇంత దూరం వచ్చాం, వెళ్ళకంటే ఎలా ఉంటాం. వెళ్ళి ఇంకా అటు చూసుకొని వచ్చి ఇంకెక్కడైనా క్యాంప్ ఎక్కడ వేసుకోవాలో చూసి అక్కడ క్యాంప్ అయితే వేసుకుందాం. లేదా కిందకి వెళ్ళిపోదాం అంటే క్యాంప్ వేసుకొని ఉందాం. ఎప్పుడు సోలో క్యాంపింగ్ వేయలేదు, అందు గురించే కొంచెం ఉత్సాహం ఎలా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అది గురించే ఈరోజు పక్కా సోలో క్యాంప్ చేసుకుని ఉందాం. మనకి మ్యాక్సిమం అక్కడక్కడ కొంచెం ఆ వ్యూ పాయింట్ లాగా ఇవి ఉన్నాయి చూడండి, ఇవి కట్టించారు, దాంట్లో వేసుకుందామండి. ఎవరు ఏమనుకుంటే దాంట్లో వేసుకున్నామంటే మనకి వర్షం వచ్చినా అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా ఎంత గాలి వేసినా మనకి అంత ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే మనం కొన్నిది లో వాటర్ రెసిస్టెంట్, ఇంకా లో విండ్ ప్రూఫ్ అనమాట. లో విండ్ ప్రూఫ్ దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్షం వచ్చినా సరే, ఎక్కువ ఇంకా గాలి వేసినా సరే మన టెంట్ ఉంది కదా అది తట్టుకోలేదనమాట, ఇంకా మొత్తం ఎగిరిపోగలదు. దాని గురించే ఇంత ఆల్టిట్యూడ్లోనికి వస్తామంటే కొంచెం డేంజర్ కదా. దాని గురించి ఎక్కడైనా కాస్త అనుకూలంగా ఉండే ప్లేస్లోని వేసుకుందాం క్యాంపు. గైస్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక రూమ్ లాగా కనిపిస్తుందా? ఇప్పుడు అక్కడికి వస్తే ఒక అతను వస్తాడు, అడిగితే అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి ఇంకో కిలోమీటర్ ఉందంట. అదేంటి ఇప్పుడు మీకు ఇది ఫాగ్ కనిపిస్తుందా? ఈ ఫాగ్ వెనక ఇంకో కొండ అయితే ఉందంట. ఆ కొండ వెనుక అది టాప్ అనమాట. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. అంటే అరౌండ్ 4 కిలోమీటర్లు కాదు, ఇంకో 5 కిలోమీటర్లు నడవాలి. ఈ అమ్మ ఏం టార్చర్రా ఇది.
దోవ తీరిపోయింది. ఎన్ని షార్ట్ కట్స్ తీసుకున్నా కూడా దోవ తీరిపోతుంది. 3 కిలోమీటర్లు అన్నాడు, ఇప్పటికి 5 కిలోమీటర్లు వస్తుంటాం. చూడండి మనకు ఆ గేట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ ఉన్నాయి గేట్స్. అక్కడ టికెట్ తీసుకోవాలి, అక్కడ టికెట్ తీసుకోవాలి. కానీ మనం వాకింగ్ కదా, మనకు టికెట్ తీసుకోలే, ఓన్లీ వెహికల్స్కే. మనం ఇప్పుడు ఎక్కడికైతే వచ్చాం వాచిపోయిందండి, లిటరలీ వాచిపోయింది. ఇంక ఈ కిందకు రోడ్డు ఉంది, బహుశా మనకి ఒక బ్రో చెప్పాను కదా అక్కడ మనకి హెల్ప్ చేస్తున్నాడు, ఇంకా షార్ట్ కట్ మా ఊరు నుంచి అని చెప్పాడు. అతనిది ఆ ఊరు ఈ కింద అనుకుంటా, ఇటు సైడు. ఇంకా షార్ట్ కట్ రూట్ ఇది అనుకుంటా. ఇటు సైడ్ రోడ్ మొత్తం క్లియర్గా ఉంది, ఇంకా అటు సైడ్ నుంచి అయితే రోడ్ ఏం బాగాలేదు. ఇంకా ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్డు రెడీ చేస్తున్నారు, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ రెడీ చేస్తున్నారు, అక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. బండి ఎక్కట్లేదు, ఇది మొత్తం ఇలా హైట్ అని చూడండి, స్లోప్ ఎలా ఉందో. ఇంకా దాని గురించి కాస్త మళ్ళీ హెచ్ఐకింగ్కి పోలాయో బ్యాక్ సీట్ కూడా ఇదే మొదటిగా గై వీళ్ళే మనకి అక్కడ నుంచి ఇంకా లిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ వెహికల్స్ అక్కడ పార్క్ చేసి ఇంక ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. వ్యూ చూడండి ఎలా ఉందో, మొత్తం మనం మహేంద్రగిరి చూసాం కదా అలా ఉంది మొత్తం, చూసుకోండి. ఇప్పుడు ఇంకో 1/2 అవర్ ట్రెక్ చేయాలి, ట్రెక్ చేసి పైకి వెళ్ళి ఇంకొకటి ఎక్కడైనా క్యాంప్ కోసం ప్లేస్ చూసి క్యాంప్ వేసి వెళ్ళి. ఇలా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి చెవులు బ్లాక్ అయిపోతాయండి ఎయిర్తో, అలా మళ్ళీ జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పటికే అలసిపోయాం బాగా. ఎలాగో నాకు ఎనర్జీ కావాలని మధ్యాహ్నం చికెన్తో తిన్నా, కొంచెం ప్రోటీన్ ఇంకా కొంచెం క్యాలరీస్ దొరికాయి, కొంచెం దాని గురించి కొంచెం ఎనర్జీ వచ్చింది. లేదంటే ఇంక దోలు తీరిపోయేది అదేమి తినుకుంటే. ఎలాగో అక్కడ కాస్త తిన్నా దోలు తీరిపోతుంది. ఆల్మోస్ట్ పైకి అయితే వస్తాం. మన వాళ్ళు కొంచెం ఫోటో తీస్తారంటే అక్కడ ఫోటోలు తీసుకున్నారు, నేను ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకుంటానా. అది అయ్యాక ఇంకా పైన ఇదంతా కన్స్ట్రక్షన్ చేసిన వల్ల మనకి క్యాంపింగ్ చేసేయడానికి సరిగ్గా ప్లేస్ ఉందో లేదో అర్థం కావట్లేదు. ఒకసారి చూద్దాం, ఒకవేళ అయితే క్యాంపింగ్ చేద్దాం, లేదా వీళ్ళతోనే మనం కిందకి వెళ్ళిపోయి ఎక్కడైనా పెట్రోల్ బంక్లో లేదా ఎక్కడైనా క్యాంప్ వేసుకుంటూ ఈరోజు కిందే స్టే చేద్దాం. ఫస్ట్ పైకి వెళ్ళి తిరుక్కొని వచ్చి ఏదో ఒకటి డిసైడ్ చేద్దాం. గైస్, ద వెయిట్ ఈజ్ అవర్. వీఆర్ నౌ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిస్సా, దేవమాలి. మనం ఇప్పుడైతే దేవమాలి పైకి అయితే వస్తాం. దిస్ ఈస్ ద వ్యూ. ఏక్ బార్ ఉస్ తరఫ్ దేఖో ఉన్కో. చూడండి వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు మొత్తం కొండల పైన, మొత్తం మేఘాల పైన మనమైతే ఇప్పుడు ఉన్నాం. మనం ఇప్పుడైతే ఈ పైకి అయితే వస్తాం. చూడండి వ్యూ అయితే ఎలా ఉందో, మామూలుగా లేదు, అదిరిపోయింది అనుకోండి. ఇప్పుడైతే వస్తాం, ఇంకా కాస్త ఇక్కడ ఎంజాయ్ చేసి కాసేపు ఇంకా కాస్త కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళి ఇక్కడ క్యాంప్ చేద్దామా లేక వీళ్ళతో పాటు కిందకి వెళ్ళిపోదామా అంది ఇంక డిసైడ్ చేసుకోలేదు. డిసైడ్ చేసుకొని చెప్తా. ప్రస్తుతం ఇక్కడ కాస్త ఎంజాయ్ చేద్దాం. గైస్, ఇప్పుడు కాస్త వీడియోస్ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసి కాస్త ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. నేను ఎట్లనుకున్నా అంటే వీళ్ళతోనే మనం ఎప్పుడైతే సెమ్లిగూడలో తిన్నాం కదా, భోజనం చేసాం, అక్కడికే వీళ్ళు కూడా వెళ్తారంట. కాకపోతే వీళ్ళు నీకు ఒక బ్రో చెప్పాను కదా, ఒక బ్రో మనకు నెంబర్ ఇచ్చి ఇంకా అటు సైడ్ నుంచి షార్ట్ కట్ అవుతుందని వీళ్ళు అటు సైడ్ నుంచి అయితే పోతారు. ఇప్పుడు నేను కూడా వీళ్ళతోటి అటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతాను. చాలా అందరం అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం. వెళ్ళి సిమ్లీగూడ వెళ్ళి అక్కడైతే ఇంకా అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ స్టే చేద్దాం.
లేదంటే అక్కడ నుంచి ఇంకా డార్మెటరీస్ ఇంకా చాలా ఉన్నాయి, పర్లేదు ఎక్కడో దగ్గర స్టే చేసేద్దాం. మేము స్టే చేసి రేపు అక్కడ నుంచి వేరే దానికి ఇంకెక్కడికైనా ప్లాన్ వేద్దాం. గైస్ ఇప్పుడైతే ఇక్కడ కాస్త ఆగాము తిందామని, మనం లేవో తెచ్చారంట తిందామని ఆగాము. ఇంకా మనకి పైన కొంత వైజాగ్ నుంచి వచ్చారంట అన్న వాళ్ళు, కొంతమంది మంచి బైక్ మీద ఇంకా ఐఫోన్తో ఫోటో తీస్తున్నారు. వీడియోస్ ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్లో వస్తున్నాయి, మామూలుగా రావట్లేదు, క్లారిటీ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే తిందాం, తిని మన వాళ్ళతోని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇంకా మ్యాక్సిమం ఎక్కడ వీడియో తీయడం, ఎందుకంటే ఇది స్లోప్ కదా. మన వాళ్ళు ఆల్రెడీ నాకు ఆల్రెడీ ఇద్దరేసి వచ్చారు బైక్ మీద, నాకు ఆల్రెడీ తీసుకుని వెళ్తున్నారు. ముగ్గురం అయితే ఇంకా బండి పైన ఫాస్ట్గా స్లోప్ కదా, వెళ్ళేటప్పుడు ఏదైనా చెయ్యి కానీ జారింది అనుకోండి అసలే నేను బ్యాక్ సైడ్ ఉంటున్నాను, ఇంకా డేంజర్ అయ్యిద్ది. అందు గురించి ఇంకా డైరెక్ట్ కిందకి వెళ్ళి ఇంకా మాట్లాడుకుందాం.